హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను కాఫీ తాగి కాసేపు ఖాళీ పని చేసుకుని ఒక టైటాన్ వాచ్ షోరూమ్కి వెళ్ళానమాట. ఇలా కాఫీ పెట్టుకొని తాగాక టైటాన్ షోరూమ్కి వెళ్ళాను. టైటాన్ షోరూంలోని చాలా వాచెస్ ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. అయితే అందులో నేను చూసినవి నాకు కావాల్సినవి కాదు. నేను ఒక వాచ్కి బ్యాటరీ వేయించాలని వెళ్ళి నేను ఒక వాచ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అయితే దాన్ని మా హస్బెండ్కి చూపెట్టాలి కదా, ఫోటో తీసుకుని వచ్చాను. ఆయన ఓకే అంటే వెళ్ళి కొనుక్కుంటానమాట. ఇదిగో ఇవి నేను వెళ్ళిన టైటాన్ వాచ్ షోరూమ్కి వెళ్ళింది పర్పస్ వేరు, కానీ అక్కడ అన్ని వాచ్లు చూస్తే చాలా బాగున్నాయి అనిపించింది. అందుకే నేను అన్నీ చూసేసి మీకు కూడా చూపెట్టేద్దామని తీసుకొచ్చా. ఏంటంటారా, 2 రోజులుగా చాలా బిజీగా ఉన్నాను, వేరే పనిలో ఉన్నాను. సో అందుకని వాచ్ షాప్ కూడా వెళ్ళవలసి వచ్చి వెళ్ళానమాట. అయితే ఇందులో నాకు నచ్చిన లేడీస్ వాచ్ ఒకటి చాలా నచ్చింది. అదిగో పైన పెట్టాను చూడండి, ఆ వాచ్ చాలా నచ్చిందనమాట. దాని పేరు రాగా. చాలా నచ్చింది నాకు ఆ వాచ్. అయితే ఇంట్లో కూడా అడగాలి కదా, అడగకుండా కొనిలేం కదా, అందుకని ఫోటో అవన్నీ పెట్టుకొని వచ్చాను. ఈయన అడుగుతాను, ఈయన ఓకే అంటే కొంటాను. ఆల్రెడీ చాలా వాచ్లు ఉన్నాయి కానీ తిరగట్లేదండి. చాలా వాచ్లు తొందరగా బ్యాటరీ పోతుంది. ఈ మధ్యకాలంలో వాచ్లు పెట్టుకోవడం తగ్గిపోయింది కదా, దానివల్ల వాచ్ అన్నీ రిపేర్లోనే ఉంటున్నాయి, ఎప్పుడు అండర్ రిపేరే. ఎందుకంటే మనం పెట్టుకోకుండా ఒక మూల పెట్టేస్తున్నాం కొనుక్కొని. ప్రతిదానికి సెల్ చూడడం అలవాటైపోయి వాచ్లు అనేవి చూసుకోవట్లేదు. వాచ్ ఫ్యాషన్ కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. అందుకనే నాకు మళ్ళీ వాచ్ కొనుక్కోవాలని ఒక ఆశ పుట్టిందనమాట. ఎప్పుడైనా మనం పర్సనల్గా వాచ్ చూసుకుంటే ఆ అందమే వేరు కదా. సరే, ఇక్కడ ఆలియా భట్ అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా నచ్చింది నాకు. సో దాంట్లో రాగా నచ్చింది నాకు, అది చూశానమాట. చూసి సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మా హస్బెండ్ కూడా చెప్పాలి కదా, ఆయన చెప్పకుండా ఏమీ చేయలేను. ఆయన చెప్పి ఆయన ఓకే అంటే తప్పకుండా కొనుక్కుందామని అనమాట నా ఐడియా. అయితే వాచ్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసి చివరిలోనేమో మా హస్బెండ్ వాచ్కేమో ఇదిగో ఇలా బ్యాటరీ వేసి గ్యారంటీ కార్డు తీసుకుని నేను వచ్చేసాను అనమాట. అయితే ఫోటో తీసి పట్టుకొచ్చాను. మా హస్బెండ్ ఒప్పుకుంటే తప్పకుండా ఒక వాచ్ కొనుక్కోవాలని అనుకుంటాను. ఇదిగో ఈ వాచ్కేమో నేను బ్యాటరీ వేయించాను అనమాట. ఇది ఫ్రాంక్, నేను అన్నీ నిజమే చెప్తానండి, అసలు అబద్ధం చెప్పడం ఉంటుంది. థ్యాంక్ యూ. అయితే ఇది మేము ఒక బర్త్డే స్పెషల్ డే చేశాను అనమాట. చేస్తున్నాను అనమాట. ఇది నా వీడియో, చిన్న వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి.